పాపం పసివాడు ఖాతా పుస్తకం చూస్తాట చూపించు. రంగా రంగా, ఏమిటయ్యా న్యాయం? ఏమిటయ్యా ఈ దౌర్జన్యం? నీ డబ్బు పెంచడానికి ఇన్నేళ్లుగా మా శ్రమంతా ధార పోస్తున్నాం కదయ్యా. ఈనాడు నీ వాటా ధాన్యం కోసం నా కన్న బిడ్డని పొట్టలు పెట్టుకోవాలని చూస్తున్నావా? నా బిడ్డల కోసం కావాలంటే ఇంతకు 10 రెట్లు ధాన్యం ఇస్తాను, తీసుకెళ్ళు. అంతా తీసుకెళ్ళవయ్యా. రే పశువా, పోతురాదన్న పేరు సార్థకం చేసుకున్నావు. కింగిపోతా పద్దులు తుపాకితో రాస్తావట్రా? పద్దుల పుస్తకం చూపించమన్నాను అన్నపూర్ణమ్మ గారు. నీకంత ఇదిగా ఉంటే ఆ చెట్టు మీద పిట్టలున్నాయి, వాటికి గురిపెట్టు. ఇంకోసారి ఇలాంటి వెధోపం చేశావంటే పనిలోంచి తీసేస్తా. రే ఎక్కడ సంతుడు? ఏమిట్రా ఇది? ఈ రాత్రిలో ఒక్క కింద కూడా వీడికి తగ్గడానికి వీలేదు. రుణం తీర్చడం మన ధర్మం నాయన. ధర్మం కాదమ్మా, మన కర్మం. తమ్ముడు వెళ్ళా. పాపాయ్ గారు, ఈ వాటా మీరు తీసుకోండి. బుద్ధిమంతుడు నాయన, 1000 ఏళ్ళు వర్తం చూస్తారేంగా. సంతులు నింపండి, కష్టార్జితం. పట్టు. తొందరగా రా బాబు. తమ్ముడు రంగా రంగా, ఏమిట్రయ్యా ఘాయితో? బాబు ఏమిటి? ఇంతకాలం కష్టపడి సంపాదించాం, రెక్కలు ముక్కలు చేసుకుని ధాన్యం పండించాం. మన కష్టం మనకు దక్కినప్పుడు దాన్ని కాల్చి పూర్ణ చేయడం మంచిదమ్మా. అది నొప్పుకో. పంచైకు బాబు, అంత పంచైకు. రంగా తమ్ముడు, ఏమిట్రా ఏమిట్రా ఈ పిచ్చేస్లో నీకేమన్నా మతిపోయిందా? అయితే పద్దుల పుస్తకం చూపించమను. పాపయ్య, పద్దు చూపించు పాపయ్య. అంతేగా నీకు కావాల్సింది. ఇదిగో నాయనమ్మ ఏలు ముద్ర, బాగా చూసుకో. నువ్వే చదువు. అడిగింది నువ్వేగా, చదువుకో. లేకపోతే నువ్వేనా చూసింటే ఏముందో చదువు. నన్ను ఎప్పుడు పెట్టుకురా రంగా? ఇందులో అసలు చేళ్లు చెరువుల్లో కనబడుతున్నాయిరా. ఇది చదివి అర్థం చేసుకునే తెలివి ఉంటే ఇలా కష్టపడడం ఎందుకురా? అయితే ఇందులో ఏముందో కూడా తెలుసుకోకుండా మచ్చి పూసుకుని వేరే వందలు ఇస్తున్నారు అనమాట. మీ నాయనమ్మ కూడా అలాగే చేసిందా రంగా? అమ్మా అన్నపూర్ణేశ్వరి, ఎక్కడున్నావమ్మా? భక్తుడు వచ్చాడు. ఒరేయ్ అడుగా, ఎక్కడ పోయారా? ఎక్కడ పోయారా? అపారమ్మా, నన్ను అలా అన్నందుకు దేవుడు నిన్ను కోప్పడతాడు. క్షమించమని కోరుకో. గాడిది, నాతో చెప్పకుండా ఎక్కడికి రా వెళ్ళావు రాత్రి అంతాను? అమ్మా, నువ్వు చెబితే నమ్ముతావో లేదో కానీ రావి చెట్టు కింద సాధువు విచిత్రం చూపించాడమ్మా. అలాగా? రంగా, నువ్వు చాలా యోగ్యుడివి, వరపుత్రుడివి, నీకేం కావాలో కోరుకో అన్నాడమ్మా. తర్వాత? నాకేమీ అక్కర్లేదు స్వామి, మా అమ్మకు మాత్రం 2 బంగారు గాజులు ప్రసాదించు అన్నానమ్మా. అప్పుడేమన్నాడో తెలుసా? నాయన కళ్ళు మూసుకో అని ఆజ్ఞాపించాడమ్మా. అమ్మా, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని దేవుని తెలుసుకో. అమ్మా అమ్మా అమ్మా, కళ్ళు మూసుకోమ్మా. ఇప్పుడు కళ్ళు తెరు. రాము, ఒరే రాము, ఇట్లా చూడరా. రంగడు నాకు బంగారు గాజులు తెచ్చాడురా. ఎవరో సాధు ఇచ్చాడంట. ఆశ్చర్యంగా లేదు? చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఇదంతా మన రంగడు లేడు, వాడి మహత్యం. ఏంట్రా నువ్వు అంటున్నది? ఏముంది అనడానికి, మన రంగడు కట్టుకథలు చెప్పడంలో దిట్ట అంటున్నా. నా ముఖం చూసి నిజం చెప్పరా? అయ్యో ఏమిట్రా రాముడు, వాడు అసలే ఒక్క క్షణం కూడా ఇంటి పట్టున ఉండడు. ఎందుకురా వాడిని అట్లా కోపడతావు? వీడు పచ్చి దొంగ అయిపోయాడమ్మా. అమ్మా, నేను దొంగనా? నా బిడ్డ దొంగ కాదు, దొర. పెద్ద దొర. నీకు బంగారు గాజులు తెచ్చిచ్చాడుగా. ఎందుకని అంత పెద్ద రోషం? 10 బస్తాలు ధాన్యం కాజేసుకున్న గాజులే కావి. నా వాటాలో ధాన్యం అమ్మడానికి నీకు ఎన్ని గుండెలు అంట. ఎవరబ్బ సొమ్మని వాటిని దొంగిలించావు అంట.
నా బాబు సొమ్ము నేను తీసుకున్నాను. 20 ఏళ్ల బట్టి చుంచులా నువ్వే మా సొమ్ము తింటున్నావు. దొంగలా దోపిడీ చేస్తున్నావు. అనవయ్యా అను, నేను చుంచుని దొంగని. ఇదిగో చూడు, ఇలాంటి కారు కూతలు కూసేవాళ్లకు, కాని పనులు చేసేవాళ్లకు బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి జైళ్లు కట్టించింది ప్రభుత్వం. నీలాంటి వాళ్ళు వాటి వెనకాల కూర్చొని ఊసలు లెక్క పెట్టుకుంటున్నారు. వస్తా. అబ్బాయి, తమ్ముడికేం తెలియదు. నీకు రావాల్సిన బాకీ అనా పైసలు సహా ఇచ్చేస్తాం. అమ్మా, ఆ గాజులు ఇచ్చేయి. అమ్మా, నా చేతులు వదలరా. ఈ గాజులు నాకు అక్కర్లేదు. ఇవి దొంగ గాజులు. నా బిడ్డ దొంగోడయ్యాడు. నా బిడ్డ దొంగోడయ్యాడు. ఒరే, కన్న తల్లి కళ్ళు మూస్తావట, అమ్మ ముందే అబద్ధాలు ఆడతావట. దూరంగా పో. వదులు, ముందు నా చేతులు వదలరా. వదులు. ఒరే రాము, వీడు గాజులు తీయడం లేదురా. తమ్ముడు, జరిగింది ఏదో జరిగిపోయింది. నా మాట వాడి గాజులు ఇచ్చేద్దాం. అమ్మ చేతులు వదులు. వదులు. రాము, నువ్వు తప్పుకో, నువ్వు తప్పుకో. బాబు రంగా, నువ్వు పట్టుకున్నవి నా చేతులు కావురా. నా గుండెల్ని, నా ప్రాణాల్నిరా, నా ప్రాణాల్ని. ఈ గాజులు కావాలని నేను అడగలేదు. ఇవి పోతున్నాయన్న బాధ కూడా నాకు లేదు బాబు. కానీ కానీ నా బాబు చెడిపోతున్నాడని బాధతో కుమిలిపోతున్నాను రా, కుమిలిపోతున్నాను. బాబు, నా మాట విని చేతులు వదిలిపెట్టు బాబు, వదిలిపెట్టమ్మా. ఒరే రంగా, నా చేతులు వదిలిపోతే నా మీద ఒట్టేరా. గాజులు తీసుకో. నీ బాబు సొమ్ము తీసుకో. మీ అమ్మాయి పెళ్లికి కట్నంగా ఇచ్చి. ఇగో 25 రూపాయలు పుల్లలకి. నువ్వు చచ్చిన తర్వాత తగలకడానికి. డబ్బు మహాలక్ష్మి తొక్కకూడదు. కష్టం మనదే, ఫలితం ఈ పాపయ్య గాడిది. ఇలాంటి పని నా చేత కాదు. ఏ పని చేయి, ఎవరేం చెప్పినా చేయి. తూర్పు తిరిగి దండం పెట్టాలి. ఆ తూర్పు ఏదో చెప్పు, దండం పెడతా. అయ్యో రాధమ్మ తల్లి, నిన్ను రామకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నానే. ఇష్టం లేకపోతే చెప్పలేకపోయావా నా తల్లి? ఎంత పని చేశారే. ఇదా నీ ఏషం? పాయసం పెడతాడు, పాయసం. అరే పొన్నా వీరా వీరా, రేయ్ మన గూటి పిల్ల బాణంలో ఎలా దూసుకుపోతుందో చూడండిరా.
కొట్టాడు బాణల్లా దూచుకుపోయింది ఇదిగో ఏయ్, ఆ గాజులు నావే మా అమ్మ కోసం తెచ్చాను. అయితే మా నాన్న నాకు ఇచ్చాడు. ఆ గాజులు మీ నాన్న నినపెట్లో పెట్టి దాచమను, లేదా ఆ గాజులతో పాటు నువ్వు మీ నాన్నకి దక్కవు. జాగ్రత్త. ఎవరినో డబ్బా ఇస్తున్నావు నీ వాళ్ళు